బైబిల్లో పెళ్లిని గూర్చి రాయబడ్డ మాట వివాహం ఘనమైనది అనే మాట రాయించి ఉంది. ఈ లోకములో ఈ మానవ బంధాల్లో లేదా మానవ సంబంధాలలో అన్ని బంధాలలో ముఖ్యమైనది ఏంటండి అంటే పెళ్లి. ఈ పెళ్లిని గురించి దేవుడు ఘనమైనది హానరేబుల్ అని రాసినాడు, హానర్ అని రాసినాడు. ఎందుకండి ఈ పెళ్లి ఘనమైనది? అందుకే కదా మానవుడు తన యవ్వన జీవితం అంతా ఎదురు చూసేది దేని కొరకంటే పెళ్లి కొరకు. అంతేకాకుండా దీని కొరకు ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గొడవలు, ఎన్నో రకరకాల సమస్యలు ఈ పెళ్లి కొరకే ముడిపడ్డాయి. ఇప్పుడు ఈ పెళ్లిని దేవుడు ఘనమైంది అనడానికి 2-3 కారణాలు చూసుకొని ఆ తర్వాత పెళ్లి వర్తమానంలోకి మనం వెళ్దాం. అంతా కలిపి 20-25 నిమిషాలు, ఎక్కువ లేదండి. కాబట్టి ఈ పెళ్లిని ఘనమైంది అనడానికి మొట్టమొదటి కారణం, ఈ పెళ్లిని నిర్మించింది లేదా పెళ్లిని తయారు చేసింది దేవుడు. అర్థం చేసుకోండి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటాం. ఈ పెళ్లిని బ్రాహ్మణులు, క్షత్రియులు, పాస్టర్లు, పండితులు, ఈ దేశమో ఆ దేశమో ఎవరు నిర్మించలా. ఈ పెళ్లిని నిర్మించింది, తయారు చేసింది దేవుడు. అందుకే పలానా కెమెరా ఎవరు తయారు చేశారంటే మేడ్ ఇన్ జపాన్, పలానా ఫోన్ ఎవరు తయారు చేశారంటే మేడ్ ఇన్ ఇండియా, ఈ వాటర్ ఎవరు తయారు చేశారంటే మేడ్ ఇన్ టాటా లేదా మేడ్ బై టాటా. కాబట్టి ఈ లోకంలో ఏదో ఒకటి తయారు చేయబడిందంటే దానికి కంపెనీ ఉంటుంది. మరి ఏ దేశం వాళ్ళు తయారు చేసినారు? ఈ పెళ్లిని నిర్మించింది దేవుడు. ఇది మొదటి విషయం. రెండోది, ఈ పెళ్లిని ఎవరు చేయాలి? ఎందుకు ఘనమైందంటే పెళ్లిని ఎవరు పడితే వాళ్ళు చేసేది పెళ్లి కాదు. పెళ్లిని ప్రత్యేకించబడ్డవారు లేదా దాని కొరకు అభిషేకించబడ్డవారు, వాళ్ళు ఎవరైనా సరే అనాయింటెడ్ పీపుల్ అంటాం. సో పెళ్లిని ఎవరు చేసినారు? మొట్టమొదటిగా దేవుడే చేసినాడు. రెండోది, దేవుని ద్వారా నియమించబడ్డవారు మాత్రమే పెళ్లి చేస్తారు. ఇది రెండో కారణం. మూడోది ఏంటంటే పెళ్లి ఎందుకు ఘనమైందండి అంటే పెళ్లి దైవ సన్నిధిలోనే జరపబడుతుంది. అందుకే చెప్తాను, ఎప్పుడు పడితే అప్పుడు చేసేది పెళ్లి కాదు, ఎవరు పడితే వాళ్ళు చేసేది పెళ్లి కాదు, ఎక్కడ పడితే అక్కడ చేసేది పెళ్లి కాదు. బ్రదర్ తర్వాత తీసుకుంటాను సార్, వాక్యం అయిపోయిన తీసుకుంది ప్లీజ్. కాబట్టి ఇది దైవ సన్నిధిలో, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో, సభ్య సమాజంలో, నలుగురు పెద్ద మనుషుల మధ్య దేవుని సన్నిధిలో ఈ పెళ్లి జరుగుతుంది. కాబట్టి దేవుడు ఘనమైంది అన్న పెళ్లిని మనం ఎందుకు అగౌరవపరచాలి? దేవుడు ఘనపరిచిన పెళ్లిని మనం ఎందుకు లెక్క లేకుండా ప్రవర్తించాలి? కాబట్టి ఈ పెళ్లి దైవ సన్నిధిలో జరపబడుతుంది. దీని గురించి మనం విన్నాం, సంతోషం. రెండోది, ఆదికాండం 18వ అధ్యాయములో ఇప్పుడు పెళ్లిని ఎందుకు చేసినాడు, పెళ్లిని ఎందుకొరకు చేసినాడు అని 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. ఇప్పుడు పెళ్లిని చేయడానికి కారణం ఏంటో 2:18 ఎవరైనా చదవగలిగితే చదవండి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం. గమనించండి, దేవుడు పెళ్లిని చేయడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, ఒంటరితనం ఉండకూడదు. రెండోది, వానికి సాటి అయిన సహవాసి, మనం ఇంగ్లీష్లో అంటాం లైఫ్ పార్ట్నర్షిప్ అంటాం, జీవిత భాగస్వామి. అంటే అర్థం ఏంటి? ఒంటరితనం అనేది మంచిది కాదు. లోన్లీనెస్ వెరీ డేంజరస్ అవర్ లైఫ్. ఏదైనా వనములో పాపం ప్రవేశించడానికి, మానవుడు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒంటరితనం. అందుకే దేవుడుకు పక్షికి తోడు చేసినాడు, పశువుకు తోడు చేసినాడు, ఈ లోకంలో సృష్టించిన ప్రతి దానికి తోడు చూసినాడు. అయితే ఆదాము ఒంటరిగా ఉండడం బాధపడ్డాడు. ఆదాము ఒంటరిగా ఉండడం బాధపడి, తమ్ముడు వినాలి, అక్కడ ఏం వినదు. ఈ రోజులో బోధలు ఎక్కువైపోయినాయి, ఎవరు వినరు. బట్ హంబుల్ రిక్వెస్ట్, మీరన్నా వినండి, దిస్ ఈజ్ ఫర్ యూ. కాబట్టి నేను చెప్పే తలంపు ఏంటంటే, అన్నిటిని చూసి దేవుడు సంతోషపడ్డాడు, కానీ మానవుడు, అయ్యో నా రూపంలో ఉన్న మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వయసు వచ్చిన అనిల్కు సో దేవుడు అనుష్యాన్ని జతపరచడానికి
భూమి పునాదులు వేయబడక ముందే దేవుని యొక్క సంకల్పం ఇది. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. కాబట్టి ఏదైనా వనములో జంటైన మానవుడు ఎప్పుడైతే ఒంటరితనానికి స్త్రీ అలవాటు పడిందో సాతానుడు శోధిస్తూ వచ్చినాడు. అది నిజమా? దేవుడు ఏదైనా వనములో ఉన్న మానవుని చూడడానికి ప్రతి దినం చల్లబూటన వచ్చినాడు. ఒకరోజు దేవుడు చల్లబూటన వచ్చినప్పుడు ఆదాము ఒక దారిలో, అవ్వ ఒక దారిలో ఉండడం దేవునికి బాధ అయింది. ఈ దినాల్లో కూడా కుటుంబ జీవితాల్లో భార్యకు దగ్గర, భర్తకు దగ్గర ఈ దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అయ్యా, నేను కూడా ఒక 14 సంవత్సరాల వివాహితునిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పెళ్లి చేసింది కలిసి ఉండడానికి కానీ విడిపోవడానికి కాదు. అందుకే ప్రమాణం చేపిస్తారు. నేను కూడా నా రిజిస్టర్లో 104 పెళ్లిళ్ళు చేసినాను ఈ దేశంలో. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మరణము తప్ప మనల్ని ఏది ఎడబాపదు. ఇన్ ఎనీ సిట్యువేషన్, ఇన్ ఎనీ సఫరింగ్, ఎనీ కండిషన్, ఏ పరిస్థితి అయినా సరే మేము కలిసి ఉంటాం. తమ్ముడు, రాబోయే కాలంలో ఏ పరిస్థితులైనా దేవుడు మీకు అనుమతించవచ్చు. బట్ మీ జీవితంలో ఎడబాయడం అనేది మంచిది కాదు అని చెప్తున్నాను. అందుకే పెళ్లిని దేవుడు ఎందుకు చేసినాడంటే, ఒకటి, మీరు ఒంటరిగా ఉండకూడదని. రెండో మాట రాయబడింది ఏంటంటే, వానికి సాటి అయిన సహాయం. అంటే అర్థం ఏంటి? నేను ఒక స్నేహితునిగా నీతో కొద్దిసేపు తోడుంటాను. నీ తల్లిగా, నీ తండ్రిగా ఎవరైనా సరే 2 సైడ్ల నుంచి కొద్దిసేపు తోడుంటారు. తల్లిదండ్రులు 25 ఏళ్ల వరకే, లేదా స్నేహితులు 2 గంటల వరకే. జీవితంలో ఎవరున్నారు? ఇది గుర్తించండి. సో వెనకపల్లి గేటుకు బస్సు ఎక్కితే కొంతమంది చేవెల్లో దిగిపోతారు, కొంతమంది అప్పా జంక్షన్లో దిగిపోతారు, లేదా కొంతమంది నాసింగ్లో దిగిపోతారు. జేబిఎస్ లేదా ఇంబ్లీబాన్ దాకా వచ్చేది ఎవరో తెలుసు? ఎవరు రారు. వస్తే దేవుడనే రావాలి, లేదా నీ భార్య భర్త అయినా రావాలి. ఎవరు రారు, ఏ స్నేహితుడు రాడు. దిస్ ఈజ్ ఆల్ టెంపరరీ లైఫ్. ఇదంతా టెంపరరీ వరల్డ్. ఎవరిని నమ్మి మోసపోకు. ఈ కార్పొరేట్ వరల్డ్ లో మనుషులు అలవాటు అవుతున్నారు, తోడవుతున్నారు. నేనుంటాను, మై ఊ నా జిందగీ పే కై కోపికర్ బాయ్. ఇదంతా జూటా, పూరా జూటా బాయ్. ఎవరు రారు, నమ్మిపోకు. నీ స్నేహితుడు, నువ్వు పనిచేసే స్థలంలో నీ స్నేహితురాలు ఉంటారు అనేది అబద్ధం. కాబట్టి పెళ్లిని ఎందుకు చేసినాడంటే జీవిత భాగస్వామ్యం కొరకు. రోగమందును చూడండి. అందుకే మొదటి పేతురు 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక రాయబడింది, వీరిద్దరూ సుఖ దుఃఖముల యందు పాలుపడి అని రాయబడింది. తమ్ముడు వినండి, మీకు దొరకదు తర్వాత. సో అక్కడ రాయబడింది, జీవితం అంటే సుఖము దుఃఖం ఏది ఒకటి ఉండదు. ఇక్కడ 25 ఏళ్ళు 30 ఏళ్ళు జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నవారు ఉన్నారు. సో మేము కొన్ని సంవత్సరాల ముందే ప్రారంభించిన మా జీవితాలు, ఇంకొంతమంది పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా కొంతమంది మొన్ననే స్టార్ట్ చేసినారు. ఎవరైనా సరే చెప్పే తలంపు ఏంటంటే, ఒకటి చెప్తున్నా, జీవితము ఏది పూల పానుపు కాదు, ఇది రంగుల రత్నం కాదు. రోగము, సంతోషము, ఆనందము ఇవన్నీ కలిసి వెళ్తాయి. దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచినాడు. నువ్వెవరు సుఖాన్నే కావాలనుకోవడం, నాకు కష్టం వద్దనుకోవడం? నువ్వెవరు? యేసు ప్రభు వారు కుమారుడయుండి శ్రమలు లేకుండా సంపూర్ణుడు గాలా. యేసు ప్రభు వారికి కుమారుడైతే శ్రమలు వస్తే నీకెందుకు వద్దనుకుంటున్నావు? శ్రమలే మన ఆశీర్వాదం, శ్రమలే మన ఆనందం. అవి మీకు దూరం అవును గాక. కాబట్టి దేవుడు ఎందుకొరకు పెళ్లి చేసినాడంటే మీరు ఒంటరిగా ఉండకూడదని. రెండోది, జీవితాంతం ఏ పరిస్థితుల్లో కూడా కలిసి ఉండాలి. జీవిత భాగస్వామ్యం కలిసి ఉండాలి. ఎవరైనా పెద్దలు దేవుని సేవకులు వస్తే రండి, సారీ చూసే. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు 2 సందర్భాలు అయిపోయినాయండి. ఒకటి, పెండ్లంటే ఏంటో 2 విషయాలు 3 విషయాలు మనం విన్నాం. దేవుడు పెళ్లిని ఎందుకొరకు చేసినాడు మనం విన్నాం. ఆ తర్వాత చివరి మాట ఒక 10 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు ఈ పెళ్లి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, లేదా పెళ్లిని గురించి బైబిల్ ఏం చెప్తుంది చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1:28, జెనసిస్ 1:28. తమ్ముడు ఇది చదవండి మీరు. ఆదికాండం 1:28 అనుష చదవమ్మా. జెనసిస్ 1
అండ్ వర్స్ 28. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మీరు వినండి. ఇది అన్న చదవండి అన్న. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి. అనూష చక్కగా చదువుతుంది, మా మందిరాల్లో చక్కగా బిడ్డలు చదువుతారు. అనిల్ కుమార్ కూడా చక్కగా చదువుతాడు, మేము దాంట్లో అభ్యంతరం ఏం లేదు. బట్ మేము ఆమెను చూస్తూ ఉంటాం కొన్ని సంవత్సరాలుగా, కాబట్టి ఆ బిడ్డ గురించి సాక్ష్యం ఇస్తున్నాను. సో ఏమని చెప్తున్నానంటే, దేవుని వాక్యం వీరిద్దరు గురించి బైబిల్ చెప్తుంది ఏంటంటే, పెళ్లిని గురించి దేవుని ఉద్దేశం. అయ్యా పెళ్లి చేసుకునేది కట్నాల కొరకు కాదు తమ్ముడు, అర్థమైందా? పెళ్లి చేసుకునేది కోరికలు తీర్చుకోవడానికి కొరకు కాదు, పెళ్లి చేసుకునేది వంట చేయడానికి కాదు. ఈ దినాల్లో చాలామంది పెళ్ళంటే ఏంటయ్యా కట్నాలు వస్తాయి, పెళ్ళంటే ఏంటిదిరా వంట చేస్తుంది, పెళ్ళంటే ఏంటిదిరా పిల్లలు కంటారు, పెళ్ళంటే ఇది కాదండి. దేవుని యొక్క ప్రణాళిక. కానాలో పెళ్లి జరిగింది, ఆ పెళ్లి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఈ భూమి మీద మానవుడు పుట్టింది, దేవుడు మానవుని సృజించింది దేవుని మహిమపరచడానికి. అరే కానేకేలియే పినేకేల జల్సా ఇందుకొరకు కాదు. కాబట్టి దేవుడు కూడా పెళ్లి చేసినాడంటే ఏంది ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిగా చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి. ఇదండి, మీరు ఫలించి. ఇక్కడ చాలా చెట్లు కనబడుతున్నాయి, జామ చెట్లు ఉన్నాయి, బొప్పాయి చెట్లు ఉన్నాయి, రకరకాల పంటలు ఉన్నాయి. ఈ చెట్లు పెట్టుకునేది నీడ కొరక, ఈ చెట్లు పెట్టుకునేది ఆకుల కొరక. 2 ఏళ్ళు పంట రాకపోతే కొట్టేస్తాం, 3 ఏళ్ళు ఎరివేస్తాం, ఆ పంట ఫలం రాకపోతే కొట్టేస్తాం. అయ్యా దేవుడు కూడా మీ ఇద్దరిని పెళ్లిలో కలిపే దేని కొరకంటే ఫలించాలి. ఇది దేవుని యొక్క అమోఘమైన ఉద్దేశం. ఒక వ్యక్తిగా లేదా కుటుంబంగా 3 విధాలుగా ఫలించాలి. ఒకటి ఆత్మీయంగా ఫలించాలి, రెండోది భౌతికంగా ఫలించాలి, మూడోది ఆర్థికంగా ఫలించాలి. అనిల్ వింటున్నావా? ఒకటి ఆత్మీయంగా దేవునిలో ఫలించాలి, రెండోది భౌతికంగా అంటే పిల్లలు కనాలి, దేవుని ఉద్దేశం ఇది. మూడోది ఆర్థికంగా అంటే ఈ లోకంలో బ్రతకడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి కూడా అవసరం. నేను లాజరు వలె ఉంటానంటే కుదరదు. కాబట్టి ఈ 3 అంతలు ఫలించడం ద్వారా యోహాను సువార్త 15 చెప్తుంది, మీరు బహుగా ఫలించడం వలన దేవునికి మహిమ. ఒకసారి చెప్పు, నువ్వు పెండ్లై 25 ఏళ్ళైంది, నువ్వు పెండ్లై 2 సంవత్సరాలైంది, నీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఏదో అయిపోతుంది బ్రదర్, జిందగీ అయిపోతుంది, రాత్రి అవుతుంది, పొద్దున అవుతుంది, పిల్లలు కన్నాం, ఇది కాదయ్యా. మనం భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా, పెళ్లి చేసినా, ఇంకేం చేసినా దేవునికి మహిమ రావాలి. ఇదండి దేవుని యొక్క ఉద్దేశం. దిస్ ఈజ్ పర్పస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. మరి దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలంటే దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది? ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం చాలు, ఇంకో 5 minutes. లూకాసు వార్త 1:6 మరి దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది తమ్ముడు? అంటే రోజు ఆదివారం ముందే వచ్చి సాపలేస్తే మహిమ వస్తుందా? లేకపోతే మీ దశం భాగాలు ఖచ్చితంగా దేవుని మందిరం లేస్తే మహిమ వస్తుందా? ఇది వద్దని చెప్పడం వల్ల ఖచ్చితంగా ఇది అవసరం. బట్ అక్కడ రాయబడిన చూడండి, వీరిద్దరు అంటే అక్కడ మీరు రాసుకోండి. అక్కడ జకరియా ఎలిజబెతులు, ఇక్కడ అనూష అనిల్ కుమార్లు. ఆ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా. తమ్ముడు పెండ్లంటే ఆజ్ఞ, ఇది ఆజ్ఞల పుస్తకం. దీని పేరేంటి తమ్ముడు? ఆజ్ఞల పుస్తకం. దీని పేరు వాగ్దానాల పుస్తకం. దీని పేరు హెచ్చరిక పుస్తకం. 6000కు పైన ఆజ్ఞలున్నాయి. 6634 ఆజ్ఞలున్నాయి ఇందులో. మనం పాత నిబంధనలో 10 ఆజ్ఞలే కాదు. ఈ ఆజ్ఞలను ఇంతకుముందు అన్న కూడా చెప్పినాడు. ఈ ఆజ్ఞలను ఏం చెప్తున్నాయి? ఇది అనుసరిస్తే నువ్వు బతుకుతావు, నీకు లాంగ్ లైఫ్. ఇప్పుడు అందరూ వచ్చి ఏం చెప్తున్నారు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అందరూ చదివి చెప్తాం తమ్ముడు, హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్ అని చెప్తాం. అంటే ఈ జీవితం అంతా సో మోర్ దెన్ సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు, లేకపోతే ఇంకా ప్లాటినం జూబ్లీలు, దట్ ఈస్ నాట్ అది సాధ్యం కాని విషయం. కానీ మినిమం ఇక్కడ ఎవరైనా మేము గోల్డెన్ జూబ్లీ పెళ్లిలో చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారా? 50 ఏళ్ళైంది నా పెళ్ళింది. నేను నా 25 సంవత్సరాల సర్వీసులో 3 చేసినాను. భారతదేశం అంతటిలో 50 సంవత్సరాలు పెళ్లి జీవితం అయిన వాళ్ళు 1.7% ఉన్నారంట.
భారతదేశం అంతటిలో 50 ఏళ్ల వార్షికోత్సవం చేసుకున్న వారు 1.76% ఉన్నారంట. నేను 25 సంవత్సరాల పాస్టర్గా నేను 3 చేసినాను. సాధ్యం కాదు. కనీసం మీరు ఏసు గోల్డెన్ జూబ్లీ పైన చేసుకోవాలి. ఏసు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. అయితే ఈ దీర్ఘాయుష్షు కావాలంటే దేవుని మాట వినండి. అబ్రాహాము ఎట్లా దీవించబడ్డాడు? ఆది కాండం ఏం చెప్తుంది? 25:6 వచనమా? 25:5-6 ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని కట్టడలను అనుసరించినాడు. అయ్యా, ఎవరైనా సరే ఈ మాట విన్నవారు ఏ కలాం సబ్కేలియే బాయ్ ఖుదావంది యీశు మసీ ఏకియే కోయి దూసరా నహీ. ఇదిగో ఈ వాక్యం మనందరి కొరకు. ఆయన చెప్పిన మాట వింటే దీవించబడతాం. ఆయన చెప్పిన మాట వింటే దీవించబడతాం. ఏం చెప్పినాడు? పురుషునికి ఏం చెప్పినాడు, స్త్రీకి ఏం చెప్పినాడు? చాలు, ఈ లాస్ట్ 2 minutes. పురుషునికి ఏం చెప్పినాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22. ఇది చెప్పాలి ఖచ్చితంగా. ఇది దిస్ ఇస్ లా ఫర్ మ్యారేజ్. ఎఫెసీ 5:22. మా అనిల్ చదువుతాడు. అనిల్ చదువుతాడు. ఒక మైక్ ఉందా తమ్ముడు? అనిల్ చదువుతాడు. అనిల్ ఎఫెసియన్స్ ఆయన చదివితే బాగుంటుంది. ప్లీజ్ గివ్ మీ తమ్ముడు. ఎఫెసీ అనుష కొద్ది హెల్ప్ చేయమా. కొద్ది పాపం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. కొందరు ట్రైన్ ఎక్కిర్రు ఆల్రెడీ, ఎప్పుడు దిగుదామని చూస్తారు. ఇప్పుడు ఎక్కుతున్నాడు అంతే. పాపం ఎక్కిన తర్వాత తెలుస్తుంది అంతే. సాగరం లోకంలో ఉన్నారు కదా, సాగరం అనేది వచ్చు కానీ వద్దులే. 5:22 రైట్. 22 నాన్న. 25 తమ్ముడు నీకు. ఫస్ట్ అనుషకి ఏమో ముందు అనుషకి 22 చదవమ్మా. 22 చదవమ్మా. రైట్. అనుష టక్కుని తీసేసింది. రైట్ అయ్యా, జస్ట్ 2-3 minutes ముగిస్తాను. ప్లీజ్ కూర్చోండి. శ్రీలారా అమ్మా, నువ్వు శ్రీవే కదా? రైట్, వెరీ డౌట్ లేదా? శ్రీలారా ప్రభువునకు వలె, దగ్గర పెట్టుకోమ్మా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇదండి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రీలారా అమ్మా, ఈ ప్రపంచంలో స్త్రీలు భర్తకు లోబడితే కుటుంబ జీవితాల్లో ఈ కౌన్సిలింగ్ అని కొట్లాటలు ఏముండవు. అమ్మా జాగ్రత్తగా వినండి. మేము చెప్పేది ఒకవేళ కొద్ది జోక్గా కనపడచ్చు మీకు, ఎందుకంటే క్రైస్తవులకే వాక్యం జోక్ అయిపోయింది. ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది 80% ఆఫ్ ద క్రిస్టియన్స్, దీంట్లో డౌట్ లేదు. బట్ ఇందులో దేవుని వాక్యాన్ని అనుసరించడం చాలా తక్కువైపోయింది. ఇది నాలో ఏమనుకుంటున్నావంటే, నువ్వు ప్రేమిస్తే లోబడతా అలా చెప్తుందా బైబిల్? ఇంప్లిసిటీ ఒబీడియన్స్, సబ్మిషన్ అండ్ సబార్డినేషన్. మన సబార్డినేటర్కు మనం సబ్మిట్ అవుతాం. అర్థమైందా? ఇప్పుడు నీకు ఎవరమ్మా అయినా పెళ్లి తర్వాత, ప్రమాణాల తర్వాత ఎవరైనా? నీ మాస్టర్. షారా అబ్రహాం ఏమని పిలిచిందంట? యజమానుడు, మాస్టర్. ఓయి అని పిలవడం కాదు. ఒరి ఇట్లా ఇప్పుడు ఓరి అని పిలిచేటోళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఏమని పిలవాలమ్మా? బ్రదరన్ చర్చెస్లో భర్తను కూడా బ్రదర్ అని పిలుస్తారు. చాలా అమోఘం అది. బ్రదరన్ చర్చిలో వాళ్ళ భర్తను కూడా ఏమని పిలుస్తారు? బ్రదర్ అని పిలుస్తారు. భార్యను కూడా ఏమని పిలుస్తారు? యేసు క్రీస్తులో మనం అందరం ఎవరం? అందుకే అబ్రహాముకి శారా ఎవరండి? అబ్రహాముకి శారా ఏమని చెప్పినాడు? ఎస్ సిస్టర్ అని చెప్పినాడు. క్రీస్తులో మనమందరం అంతే. ఇప్పుడు ఈ అంకులు పెంకులు వచ్చినాయి కానీ మనం ఎవరమండి? బ్రదర్, సహోదరులం. సారీ, ముగిస్తున్నాను. కాబట్టి ఏం చేయాలి తల్లి? నీ జీవితం అంతా ఏం చేయి? లోబడు. ఇంకా మారు మాట్లేదు. ఇంప్లిసిటీ ఒబీడియన్స్, అన్కండిషనల్. కండిషన్ లేకుండా లోబడు. ఇది నేర్చుకున్నావా? ప్రాస్పరస్. నీ జీవితం దీవించబడుతుంది. అర్థమైందా? నా భార్య నాకు లోబడుతుంది 14 సంవత్సరాలుగా. అందుకే చెప్తున్నాను. నేను హీరోని సూర్యుని కాదు. నా భార్య నాకు లోబడుతుంది. నేను 14 సంవత్సరాలుగా నేను పిల్లలకి 2 కొడుకులు కన్నాను. చిన్న సేవ చేస్తున్నాను. నీ జీవితం కూడా దీవించబడి ఆశీర్వదించబడాలంటే నీ భర్తకు నువ్వు ఖచ్చితంగా లోబడి. నీకు ఒక గొప్ప చదువు ఉండొచ్చు, మీది కొద్దిగా హై స్టాండర్డ్ కావచ్చు, లేదా నువ్వు మంచి ఉద్యోగం చేయొచ్చు, ఆయన కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకోవచ్చు, లేదా నీకు మంచి ఇల్లు ఉండొచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ మంచిది కావచ్చు. అంత మాత్రాన ఆయన తక్కువ కాదు. ఆయన నీ మాస్టర్. ఇప్పుడు నువ్వు చదువు తమ్ముడు. 25 చదువునాను, అయిపోయిందండి. జస్ట్ 2 minutes. 25. పురుషులారా, తమ్ముడు అది పురుషుడు, మనం పురుషులమే కదా తమ్ముడు, మనం అందరం. పురుషులారా,
పురుషులారా మీ భార్యను ప్రేమించుడి. మీ భార్యలు కాదు మనక భార్యను ప్రేమించుడి. విచిత్రం ఏంటంటే మనం మందినందరం ప్రేమిస్తాం కానీ భార్యను ప్రేమించడం అందరం ఈ విషయంలో మనం అందరం ఒప్పుకోలుతామే. బయటికి పోతే తప్ప ఎంత ప్రేమగల్లోడు అన్న, ఈ పాజరన్న ఎంత మంచోడు, ఆయన నోట్లో బంగారం ఉంది. కానీ ఇంటికి వస్తే, అందుకే లోకోలు అంటారు మైఫిల్మే అందరిలో ఉన్నప్పుడు భలే సంతోషంగా ఉంటాం, ఇంటికి పోయినాక బయటకు వస్తుంది మన సంగతులన్నీ. కాబట్టి ప్రియులారా ఏం చేయాలి తమ్ముడు? ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? అక్కడ కింద రాయబడింది, సంఘాన్ని క్రీస్తు ప్రేమించినాడు. నీ కొరకు క్రీస్తు ఏం చేసినాడు? ఒక్క మాట చెప్తే ముగించుకుందాం. నిన్ను ప్రేమించి క్రీస్తు ప్రభు వారు, అదంతా చూడొద్దిగా, బైబిల్ మూసే యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించి ఏం చేసినాడు? ఏం చేయలేదా? దగ్గర పెట్టుకుని చెప్పు, ఏం చేసినాడు? ఆగన్నా, ఏం చేసినాడు తమ్ముడు? తను అప్పగించుకున్నాడు. ఆయన చెప్పిండా? ఇంకా అప్పగించుకోవడం అంటే మన క్రీస్తుకి అప్పగించుకున్నాడు. ఆ క్రీస్తుకి అప్పగించుకున్నాడు. ఇంక యేసు ప్రభు నీ కొరకు ఏం చేయలేదా? పాపం అన్న చెప్పినట్టు అబ్రహ్మణ చెప్పినట్టు టెన్షన్ పడుతుంది, కొత్త కదా. ప్రాణం పెట్టినాడు. అయ్యా లాస్ట్ మాట, యేసు ప్రభు వారు ప్రేమించి ఏం చేసినాడంటే ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు అనుష కొరకు ప్రాణం పెడతావా? పెడతాను. అబ్బా చాలా సంతోషం తండ్రి, చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఇదంతా మనం అందరూ చెప్పొచ్చిన వాళ్ళమే. పాపం ప్రాణం పెడుతున్నామా ప్రాణం తీస్తున్నామా వాళ్ళు అడుగుతూ తెలుస్తుంది పాపం. ఇప్పుడు ఇద్దరిని పెట్టి చెప్పాలి పెళ్ళి. ఇక్కడ పాస్టర్ గారు పక్క నుండి, పాస్టర్ గారు ఇక్కడ నుంచి ప్రాణం, నువ్వు తమ్ముడు ప్రాణం పెట్టకపోయినా పర్లేదు కానీ ప్రాణాన్ని మాత్రం తమ్ముడు అంటే మనం ఏం కత్తులతో పొడవం కానీ మాటతో ఒక మాట పొడిచినామంటే అది ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా? జీవితాంతం ఇట్లా అన్నావు. కాబట్టి అయలారా లాస్ట్ మాట, యేసు ప్రభు వారు వీళ్ళను ప్రేమించడం కాదు, మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినాడు. యేసు ప్రభు వారు పెట్టిన ప్రాణ త్యాగం ఈరోజు ఇక్కడ ఉంచింది మనల్ని. ఎందుకు ప్రాణం పెట్టినాడంటే బైబిల్ చెప్తుంది మానవుడు పాపి. ఈ పాపానికి వచ్చే జీతం మరణమై ఉండగా మానవుడు పాపాన్ని కడుక్కోలేని స్థితి, దౌర్భాగ్యుడై ఉండగా దేవాతి దేవుడే మానవుడు గాయకుడికి వచ్చినాడు. మాధవుడే మానవుడుగా ఇక్కడికి వచ్చినాడు. చేతుల్లో శీలలు, కాళ్ళలో మేకలు, పక్కలో బల్లెం. యేసయ్య శరీరం అంతా నాగడి చాల వలె దున్నబడింది. యేసయ్య రక్తం గొల్గోతా కొండ నుండి ఏరులై ప్రవహించింది. ఎందుకో తెలుసా? పాపిని కడగడానికి. ఈ పాపం కడగబడకపోతే పరలోకము లేదు. దాన్నే పెండ్లి అంటాం. అది గొర్రె పిల్ల పెండ్లి, ఇది అనిల్ కుమార్ పెండ్లి. అది మానవునికి మాధవునికి అయ్యే పెండ్లి, అంటే దేవునికి మానవుని సంఘానికి అయ్యే పెండ్లి. ఇది మానవునికి అయ్యే పెండ్లి. ఇది టెంపరరీ, దట్ ఈస్ పర్మనెంట్ ఫర్ ఎవర్. ఆ పెండ్లిని మోక్షం అంటాం, ఈ పెళ్లిని తాత్కాలిక ఆనందం అంటాం. ఇప్పుడు అనిలైనా అనుష అయినా ఇక్కడ కూర్చున్న దేవుని సేవకులైనా వచ్చిన వారందరైనా సరే ఆ పెళ్లిలో ఉండాలి అంటే, లేదా పరలోకం చేరాలంటే చివరి నిమిషం, ఒక్కటే నిమిషం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. నేను ముగించక ముందు ఈ పెళ్లి ద్వారా ప్రకటించే మాట ఏంటంటే, ఇదిగో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం, పాపుల రక్షకుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాం, సమాధి గెలిచిన యేసు ప్రభు వారిని ప్రకటించుచున్నాం, పాపిని ప్రేమించిన జీవన దాతను ప్రకటించుచున్నాం. యేసే రక్షకుడు, యేసే మోక్షము, యేసు తప్ప ప్రేమ గలవాడు చనిపోయి సమాధి చేయబడింది లేడు అని ప్రకటిస్తున్నాం. ఆ రాజ్యము శాశ్వత రాజ్యం, కన్నీరు లేని దేశం, మరణము లేని దేశం, అవమానము లేని దేశం, దుఃఖము లేని దేశం. ఆ మోక్షంలో నీవు ఉండాలి అంటే యేసుని నమ్ముకో. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఈ పెళ్లిని దేవుడు చేసినాడు. ఎందుకు చేసినాడంటే ఫలించడానికి చేసినాడు. ఎప్పుడు ఫలిస్తారంటే అనుష తన భర్తకు లోబడాలి, అనిల్ కుమారు తన భార్యను ప్రేమించాలి. వీరిద్దరు కలిసి ఆ పరలోకపు పెండ్లి కొరకు, ఆ గొర్రె పిల్ల పెండ్లి కొరకు సిద్ధపడాలి. దాన్నే మోక్షం, దాన్నే వైకుంఠం, దాన్నే స్వర్గం, దాన్నే పరలోకం అని పిలుస్తాం. ఆ రాజ్యం నీకు కావాలంటే కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం ఎవరైనా సరే ఆ 5 4 రోజుల ముచ్చట ఈ ధనాలు చూసుకొని కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఐ హంబుల్ రిక్వెస్ట్.
ఈ ధనం చూసుకొని, ఈ కార్లు బంగ్లాలు చూసుకొని, ఈ SEZ కోకాపేట చుట్టూ మనం ఉన్నాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకొని ఏదో భూములకు రెక్కలు వచ్చినాయనుకొని ఇదే సంతోషంలో సంబరపడుతున్నాం. ఇది కాదయ్యా, ఇది 4 రోజుల ముచ్చట. 2 दिन का జవానీ, 4 दिन का జిందగీ. ఇది 4 రోజుల జీవితం అయ్యా. యేసుని నమ్ముకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. అయ్యా, ఇది 4 రోజుల ముచ్చట. ఇదేదో అనుకుంటున్నాం, ఇది అంగడి జీవితం. యేసునందు విశ్వాసం ఉంచు. యేసే మార్గము, సత్యము, జీవం. యేసు పరిహారకుడు, పాప పరిహారకుడు, జీవనదాత. మానవుని ప్రేమిస్తున్నాడు. శాంతి లేదా? ఆనందం లేదా? జీవితంలో వేసారిపోయినావా? ఎందుకు బ్రతకనుకుంటున్నావా? ప్రేమించేవారు కరువైనారా? ఇదిగో అనిల్ కుమార్ పెళ్లి సాక్షిగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ నీకు కావాలంటే, ఈ శాంతిని కావాలంటే, ఈ ఆనందం నీకు కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచు. యేసే మార్గము, యేసే సత్యం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మిత్రమా, ఈ పెళ్లి సాక్షిగా దేవుడు నీతో మాట్లాడినాడు. ఈ శాంతి, ఆనందం, ఈ మోక్షం కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచు. ప్రేమగల పరలోకమందున తండ్రి, ఘనత, మహిమ, ప్రభావం గల గొప్ప దేవ, జీవాధిపతి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు అనిల్ కుమార్, అనుష వారి వివాహ సందర్భంగా ఇవ్వబడిన సువార్త వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ ప్రియ కుమారుడు మానవాళి కోసం చిందించిన పరిశుద్ధ రక్తాలను బట్టి వందనాలు తండ్రి. నీ దాసం ద్వారా సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. అనేక మంది వింటున్నారు. విన్నవారి హృదయాల్లో నూతన కార్యం జరిగించండి. యేసుప్రభు నిజమైన దేవుడు. ఆయన పాపుల కొరకు లోకానికి వచ్చాడు. ఆయన విశ్వసించారు, పరలోకరాజ్యం చేరతామనే సత్యం ఇక్కడ వారు ఎరిగి నీ మహిమార్థం జీవించడానికి వీరిలో కొందరైనా మారుమనసు పొందడానికి సహాయం చేయి. నీ వాక్యం నీరు గట్టి ఫలింపచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పవిత్రపడిన వాక్యం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. రాయ గారు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు సమయంలో ప్రసంగి పాస్టర్ గారు మరియు చంద్రయ్య పాస్టర్ గారు దయచేసి ముందు వివాహం, పరిశుద్ధ వివాహము మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. క్వైర్ వాళ్ళు ఒకటే చరణం పాడాలి. అప్పటిదాకా అందరు రిలీఫ్ కానీ ఒకటే చరణము. ఆ పాట అయిన పిదప ఈ పరిశుద్ధ వివాహాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత కొనసాగించుదాం. రమ్మో శ్రీ యేసురయా రయమోగయి పెండ్లి కార్యంబు జయా. రమ్మో శ్రీ యేసురయా రయమోగయి పెండ్లి కార్యంబు జయా. రమ్మో నీ దీవెనలు ఎమ్మో విరాలకు. రమ్మో నీ దీవెనలు ఎమ్మో విరాలకు. రమ్మో శ్రీ యేసురయా రయమోగయి పెళ్లి కార్యంబు జయా. రమ్మో శ్రీ యేసురయా రయమోగయి పెళ్లి కార్యంబు జయా. ఏదేనో వనమందున ఈ కార్యంబు మోదంబుతో
మనమందున ఈ కార్యము మోదంబుతో చేసిన యేసు ఇటకు రమ్ము శీఘ్రమే కార్యము చేయ యేసు ఇటకు రమ్ము శీఘ్రమే కార్యము చేయ మోదంబు కనుగిరి రమ్మో శ్రీ యేసు రాయా దయమో గాయి చెంది కార్యం పూజయా రమ్మో శ్రీ